తప్పకుండా నేను కూడా మాట్లాడుతున్న ఎక్స్పాక్ట్ టీమ్ యుఎస్ టీమ్ తో కూడా బీపీఎస్ భారత్ పొలిటికల్ అనలిటికల్ స్ట్రాటజిక్ టీమ్ కూడా అంటే చాలా మందితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సీఎంఓ ఆఫీస్ లో. ఎందుకంటే ఎంతో ఐఐటి కాలేజీలో పనిచేసిన వాళ్ళందరూ అక్కడ పనిచేస్తున్నారు. ఎందుకంటే ఏం జరిగాను కాబట్టి నాకు రైట్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. కాబట్టి మనకి డిజిటల్ మీడియా చాలా ఇంపార్టెంట్. అంటే ఏదో మనము సోషల్ మీడియాని కరెక్ట్ గా వాడుకొని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే పొలిటికల్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ వెరీ పథకాలు అయితే కానీ ఎస్పెషల్ ఇరిగేషన్ ఇష్యూస్ కానీ ఏ విధంగా భరోసా ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ఈరోజు ఎంత ఇరిగేషన్ చేసే ఉంటారో నేను చెప్తున్నా 20,000 నుంచి 30,000 ఓట్లు చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు వాళ్ళు లేకుండా 30,000 ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మేము టీం ఇస్తాం. కలిసిగా ముందుకు తీసుకెళ్దామండి. ఈ టైం మనం కమిటీల గురించి నాయకత్వాల గురించి మాట్లాడే సమయం కాదు. కాబట్టి ఒక బూత్ వేరే గ్రామంలో మీరు 1 వీక్ బిఫోర్ షెడ్యూల్ ఇవ్వండి. వారం ముందే ప్రతి జన సైనికులు మేము చెప్పుకుంటాం. థ్యాంక్స్ సో మచ్. ఇప్పుడు మన యొక్క సమావేశానికి మీ ఆశీస్సులు కోరుతూ ఇద్దరు అభ్యర్థులు వచ్చారు. కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ మా యొక్క నమస్కారాలు. ఈ దినం కర్నూలు జిల్లా కార్యాలయం నందు మిత్రపక్షాలైనటువంటి బీజేపీ ఈ యొక్క సమావేశంలో మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రిని గద్దె దించడానికి మూడు పార్టీలు ఈరోజు ఏకమై ఆయన ఏ విధంగా రాబోతున్నాడు, ఆయన వ్యూహం ఏంటి, ప్రతి వ్యూహం ఏ విధంగా చేయాలనే అంశాలపై ఈరోజు కీలకంగా మేము చర్చించాం. ఆ సందర్భంగా మా దృష్టికి వచ్చినటువంటి ప్రధాన అంశాల్లో ముఖ్యమైనది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఓట్ల దొంగ. ఈ ఓట్ల దొంగను ఏ విధంగా కట్టడి చేయాలో మా స్ట్రాటజీ కమిటీలో మేము కీలకంగా చర్చించాం. దానికి సంబంధించినటువంటి వ్యూహం కూడా రచించాం. అదేవిధంగా ముఖ్యమంత్రి రెండో వ్యూహం ఏంటంటే అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు నెలకు జీతాలు ఇస్తూ ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా 50 ఇండ్లకు ఒకరిని పెట్టి డేటా సేకరించి వాళ్ళ ద్వారా దొంగ ఓట్లు, అదేవిధంగా ఇందాక చెప్పినట్లు అన్ని రకాల పనులు చేయించడానికి రెడీగా ఉన్నాడు. దాన్ని ఎదుర్కోవడానికి కూడా మిత్రపక్షాలు మేమందరూ కూడా పగడ్బందీగా వ్యూహరచన చేశాం. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు భారత ప్రధాని అయినటువంటి పెద్దలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు, జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురు ఈ రాష్ట్రం కోసం, ముఖ్యంగా మీ అందరి ప్రజల కోసం, 5 కోట్ల ఆంధ్రుల కోసం, ఆంధ్ర ఆత్మగౌరవం కోసం మేమందరూ కూడా ఏకమయం. ఈ మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రిని మెడలో ఉంచాలంటే మీ సహకారం మాకు అవసరం. ఏదో రూపంలో మీ దగ్గరకు వస్తాడు, వాలంటీర్ రూపంలో వస్తాడు. మీరు చూశారు, టైంకు పెన్షన్లు ఇవ్వకుండా ఎండకు చనిపోయినట్లు క్రియేట్ చేస్తూ సానుభూతి పొందాలని చూస్తున్నాడు. మేము తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ మీకోసం, మీ అందరి కోసం ఈరోజు భారతదేశాన్ని కానీ, ఆంధ్రప్రదేశ్ని కానీ, రాబోయే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ ఏ విధంగా పరిపాలించాలి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా తీసుకోవాలి, ఇంకా మెరుగైన పథకాలు ఏ విధంగా తీసుకోవాలనే ఉద్దేశంతో మేము పోతుంటే ఈ ముఖ్యమంత్రి ఫ్యాక్షన్ మెంటాలిటీ ఎంతసేపున్నా పోలీసు వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను, అదేవిధంగా రకరకాల వ్యవస్థలను మేనేజ్ చేస్తూ మళ్ళా గద్దెనెక్కాలనుకుంటున్నాడు. మీకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఆలోచన చేయండి. ఈ మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రిని మెడలు వంచాలంటే ఓటు అనే వజ్రాయుధం మాత్రమే ఉపయోగిస్తే తప్ప ఈ మూర్ఖుడు బాగుపడు. అందుకోసమే మిత్రపక్షాల పార్టీ తరఫున, ఎన్డీఏ పక్షాన ఈరోజు ఎంపీ తెలుగుదేశం పార్టీ తరఫున, 6 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున, ఆదోని బీజేపీ మిత్రపక్షమైనటువంటి బీజేపీ తరఫున మేము పోటీ చేస్తున్నాం. అందుకోసమే మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటును సైకిల్ గుర్తు మీద వేస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుస్తారు, కమలం గుర్తు వేస్తే బీజేపీ అభ్యర్థి గెలుస్తారు. దయవుంచి మీరు ఒక్కసారి ఆలోచన చేసి మీ పవిత్రమైనటువంటి ఓటును, వజ్రాయుధాన్ని మూర్ఖుడైన ముఖ్యమంత్రిని మెడలు వంచడానికి ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు